హాయ్ హలో వెల్కమ్ టు మగుటా మీడియా. తెలంగాణలో జనసేన పార్టీకి సంబంధించి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా కొంతమంది కావాలనే కుట్రలు చేస్తున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే. కొంతమంది జర్నలిస్టుల రూపంలో, ఎనలిస్టుల రూపంలో, ఎర్నలిస్టులుగా తయారయ్యి ఇష్టానుసారం పవన్ కళ్యాణ్ గారినే టార్గెట్ చేసుకుని విషం చిమ్మేటువంటి ప్రయత్నం, ఆయన తెలంగాణ వ్యతిరేకగా చిత్రీకరించాలనేటువంటి ప్రయత్నం ఇంతమంది ఉన్నారా అనుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. వీళ్ళందరికీ పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న వ్యక్తిగతంగా పగ ఉందా అంటే ఏమీ లేదు. కేవలం ఆయన ఏదైతే సాగిస్తున్నటువంటి జీవన విధానం, సనాతన ధర్మాన్నే టార్గెట్గా చేసుకుని కొంతమంది లెఫ్టిస్టులు, కమ్యూనిస్టు భావజాలం ఉండేటువంటి వ్యక్తులందరూ కూడా ఒక సమూహంగా ఏర్పడి, దాంట్లో ముఖ్యంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు అనేటువంటి ఒక లెఫ్టిస్ట్ భావజాలం, కమ్యూనిస్టు భావజాలాన్ని నరాన నింపుకున్నటువంటి వ్యక్తి. ఆయన గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం, కొన్ని సంవత్సరాలుగా, కొన్ని దశాబ్దాలుగా ఆ భావాలతోనే ఆయన చెబుతూనే ఉంటారు. ఆయనతో ఒక కావాలనే చాలా క్లియర్గా ఒక మాట అనిపించి, దాని నుంచి రిఫ్లెక్షన్ వస్తుంది అని తెలిసి, దాన్ని ఏ రకంగా మనం వాడుకుని ఆయన నెగిటివ్ చేయాలనేటువంటి కుట్రలో కొంతమంది చాలా క్లియర్గా ఒక పథకం ప్రకారం వాళ్ళు వేసుకున్నటువంటి ప్లాన్గా ఇదైతే కనిపిస్తుంది. ఆయనతో ఒక మాట అనిపించారు. ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి ఒక ఎనలిస్టుగా, ఒక ప్రొఫెసర్గా ఆయనకు మంచి పేరు ఉంది కాబట్టి ఆయన చెప్తే డెఫినెట్గా అది సంచలనం అవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశ వ్యాప్తంగా అటు బీజేపీ కూడా ఒక మచ్చ పడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఆయన్ని ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. మరి అది ఆయన తెలిసి ఆయన వెళ్ళారా, దాంట్లో ఇరుక్కున్నారా, లేదంటే కావాలనే వెళ్ళారా, లేదంటే తెలియకుండా ఏమన్నా వెళ్ళారా అనేది పక్కన పెడితే, ఇక్కడ నింద వేసింది ఆయనే. వాళ్ళని అంటే జనసేన పార్టీకి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారిని, ఆయన క్రెడిబిలిటీని, జనసేన పార్టీ విధానాలని, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన తీరుని, బీజేపీ యొక్క ఆలోచన తీరుని చాలా తప్పుపట్టినటువంటి వ్యాఖ్య. ఆయనే నిందేశారు. దాని మీద వాళ్ళు రియాక్ట్ అయ్యారు. వెంటనే ఆయన విత్డ్రా తీసుకున్నారు. నేను ఒకసారి చెక్ చేసుకోవాల్సిందని చెప్పారు. నేను ఆ వార్డ్స్కి నేను విత్డ్రా చేసుకుంటున్నాను, అక్కడతో సమసిపోయిందని కూడా చెప్పారు. బట్ మళ్ళీ తెల్లారే మా ఇంటికి పోలీసులు వచ్చారు అని చెప్పేటువంటి ఒక డ్రామా చాలామంది ఛానల్స్తో, కొంతమంది ఎవరైతే కిందుండి నడిపించారో వాళ్ళతో ఆడిపించారు. అయిపోయింది. మళ్ళీ ఆయనే వచ్చి నాకు అసలు ఎవరు కనీసం ఒక మెసేజ్ కూడా పెట్టలేదు, నా ఇంటి దగ్గరికి ఎవరు రాలేదు, నన్ను ఎవరు ఫోన్ కూడా చేయలేదు, అదంతా కూడా అవాస్తవమే అని చెప్పి ఆయన ఆ రోజు తేల్చేశారు. అది ముగిసిపోయిన అధ్యాయం అని ఆయనే చెప్పేశారు. అయినా కూడా మళ్ళీ తెల్లారి ఇంకొక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి, దాంట్లో కేవలం ఇది ముగిసిపోయిన అధ్యాయం కాదు, ఇప్పుడే మొదలైంది అనేటువంటి రీతిలో, ఒక పక్క అయిపోయింది, అక్కడతో ఏమీ లేదు, మేము దాన్ని క్లోజ్ చేసేసుకున్నాం, విత్డ్రా చేసుకున్నాం అని చెబుతూనే వెనకాల కుట్రలు చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. రీసెంట్గా ఇది ఎక్కడి వరకు వెళ్ళిందంటే, పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఒక మనందరికీ తెలుసు, చాలామందికి పవన్ కళ్యాణ్ గారి గురించి తెలిసినటువంటి వ్యక్తులకి, పవన్ కళ్యాణ్ గారు వ్యవసాయం ఎక్కువగా చేస్తూ ఉంటారు. హైదరాబాద్ కోకాపేట ఏరియాలో, జన్వాడ ఏరియాలో ఆయనకి కొంత వ్యవసాయ భూమి ఉంది. దాంట్లో మనందరికీ చూస్తే ఎప్పుడో అత్తారింటికి దారేది సినిమా అప్పుడు ఇంటర్వ్యూలు కూడా అక్కడే జరిగాయి. ఆ తర్వాత వ్యవసాయ క్షేత్రంలో కొంతమందితో, వ్యవసాయ నిపుణులతో కూడా అక్కడ కొంచెం వ్యవసాయం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. చాలామంది చెప్తూ ఉంటారు, ఆ స్థలాన్ని కబ్జా చేశారు పవన్ కళ్యాణ్ గారు అని కొన్ని వార్తలను కావాలని ఇప్పుడు తీసుకొచ్చి పెట్టారు. దానికి నిజానిజాలు ఎలా ఉన్నాయంటే, నిజంగా కావాలని ఇది కుట్ర చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒక రకంగా బద్నాం చేసి, తెలంగాణ భారతదేశంలో లేదు, హైదరాబాద్ భారతదేశంలో లేదు, పాకిస్తాన్లో ఉండేది ఒకప్పుడు, మళ్ళీ పాకిస్తాన్కి తీసుకెళ్ళిపోవాలి అనేటువంటి ధోరణిలో తెలంగాణకి సంబంధించిన వచ్చినటువంటి పెట్టుబడిదారులను, కంపెనీలను, అనేక మందిని ఇక్కడి నుంచి తరిమేయాలనేటువంటి కుట్రలో భాగంగా వీళ్ళందరూ వాళ్ళని రెచ్చగొడుతూ, ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తూ, మతాలకు సంబంధించి, సనాతన ధర్మం గురించి చాలా క్లియర్గా అతను మాట్లాడుతున్నాడు. ఆ ఛానల్ అతను చేసే దందాల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తెల్లారు లెగిస్తే వాళ్ళని బెదిరించి, ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళని బెదిరించి, ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళని బెదిరించి అతను పబ్బం గడుపుకోవటమే తప్ప వేరే ఏమీ లేదనేది అందరికీ తెలిసింది. ఇప్పుడు అడ్డంగా దొరికిపోయాడు. ఇప్పటిదాకా ఏం చూశాడో నాకైతే తెలియదు, కానీ ఎప్పుడు చూడబోతున్నాడు. ఎవరిని టచ్ చేయకూడదో వాళ్ళనే టచ్ చేసావు. అదే పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ. నీ కర్మని నువ్వే తల కొరికి తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఇచ్చింది. ఇప్పటిదాకా నువ్వెంతమంది నేనేదో నిందలేసావో, ఏం చేసావో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారి జోలికి వచ్చావు, ధర్మం జోలికి వచ్చావు,
అస్సలు ఊరికినటువంటి పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ గారు ఊరుకున్న కర్మ మాత్రం నిన్ను వదలదు. ఒక ధర్మాన్ని నమ్ముకుని నడుస్తున్నటువంటి ఒక వ్యక్తి పైన నువ్వు నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసావు. అంటే నీకు స్థలాల గురించి, ఈ ల్యాండ్ సెటిల్మెంట్ల గురించి నీకైతే మేము సలహాలు ఇచ్చేటువంటిది, దాని గురించి చెప్పేటువంటిది ఏం లేదు. నీకు తెలుసు నువ్వు తప్పు మాట్లాడుతున్నావని. కానీ ఏ రకంగా పవన్ కళ్యాణ్ గారి మీద నువ్వు నిందయ్యాలనుకున్నావో చాలా క్లియర్గా వీడియో చూస్తే అర్థమైపోతుంది. 2014లో పవన్ కళ్యాణ్ గారు ఆ స్థలం కొన్నారంటాడు. కొన్నారు అంటే అంతకుముందు వేరే వాళ్ళు అమ్మే ఉంటారుగా, వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర కొనే ఉంటారుగా. అంతకుముందు కొన్నారు, అది పవన్ కళ్యాణ్ గారికి అమ్మారంటే దాదాపు 2-3 సార్లు రిజిస్ట్రేషన్ అయింది. అంటే 2-3 అమ్మకాలు జరిగాయి. దానికి సంబంధించి సేల్ డీడ్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, అన్నీ ఉన్నాయి. అది చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ గారికి తెలిసే డబ్బులు పెట్టి కొనుక్కున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఎలక్షన్ అఫిడవిట్లో కూడా చూపించారు. వాళ్ళు కూడా వెరిఫై కూడా చేసుకుంటారు, లేకుండా అయితే ఉండదుగా. అంతేకాదు, ఇక్కడ సిక్కా భూమి అని చెప్పి మనకి తెలంగాణ భాషలో అక్కడ పట్టాల్లో రాసుంటుంది. అదేమి కన్స్ట్రక్షన్కు అనుకూలించేటువంటిది కాదు, అలాంటి నిర్మాణాలు ఏమి జరగకూడదు అని చెప్పి ఉంటుంది. వ్యవసాయం మాత్రం చేయొచ్చు, దాన్ని అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, బట్ నిర్మాణం మాత్రం చేయకూడదు అనేటువంటిది అతనికి తెలుసు. 100% అతనికి తెలుసు. ఎందుకంటే అది తెల్లారలేగితే తన వృత్తే అది. కబ్జా భూముల గురించి, వాటి గురించి వార్తల్ని వడ్డించి ప్రజల్ని తిమ్మిని బొమ్మని చేసి 4 రూపాయలు వెనకాలకేసుకోవడమే తనకు వచ్చినటువంటిది, తెలిసినటువంటిది, వృత్తిగా తీసుకున్నాడు. తెలంగాణ సెంటిమెంట్ని తెలంగాణ వచ్చిన 12 సంవత్సరాలకు కూడా ఉపయోగించుకుంటూ ఎవరైతే కొంతమంది జర్నలిస్టుల రూపంలో కొంతమంది అక్కడ తయారయ్యి జర్నలిస్టులుగా మారారో వాళ్ళు ఇలాంటి పనులకు ఎక్కువగా శ్రద్ధ చూపిస్తున్నారు. వీళ్ళని బెదిరించి తెలంగాణ సెంటిమెంట్ని రగిలించి మేము అవసరమైతే మిమ్మల్ని ఇక్కడ నుంచి తరిమేస్తామని చెప్పి మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్ చేపించి 4 రూపాయలు సంపాదించుకున్నామని తప్ప వీళ్ళు ఏం చేయలేరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దాని మీద లీగల్గా వెళ్ళబోతున్నారు. ఆ ఛానల్కి, అలాగే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద కూడా లీగల్గా వెళ్ళబోతున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ కథంతా కూడా ఆయనే నడిపించారా? వదిలేస్తున్నాను అని చెప్పి ఇవన్నీ ఏంటి? చెప్పులతో కొట్టిపించడం ఏంటి? అసలు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి తప్పు ఏంటండి ఇందులో? పవన్ కళ్యాణ్ గారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గురించి మాట్లాడారా? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు పవన్ కళ్యాణ్ గారి మీద నిందేశారా? జనసేన పార్టీ క్రెడిబిలిటీ మీద దెబ్బ కొట్టాలనేటువంటి ఒక కుట్ర చేశారా? ఆయనే నిందలేసి, ఆయనే తిట్టిపిచ్చి, ఆయనే తిట్టి, ఆయనే అరెస్ట్ చేస్తున్నాడని చెప్పేసి అందరితో చెప్పించి, అరెస్ట్ చేయట్లేదని చెప్పి ఆయనే చెప్పించి, మళ్ళీ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి ఎవడొస్తాడో రండ్రా 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 అని చెప్పి, అసలు ఎవడు రాలేదురా నాయన, అక్కడికి వచ్చి ఎవడు పోలీసులే రాలేదురా అని ఆ పెద్ద మనిషే చెబుతుంటే వీళ్ళు మాత్రం రారా టచ్ చేయరా చూద్దాం. ఎవరిని ఏం బతుకులు రా బాబు? మీ బతుకులకి ఒక్కసారి కూడా నిజం చెప్పడం రాదారా మీకు? మీ బతుకులకి ఒక్కసారి కూడా నిజంగా ఒక బ్రతకడం తెలియదారా? చేత కావట్లేదా? ఇంకా తెలంగాణ సెంటిమెంట్ని రాజుకుంటూ ఉపయోగించుకుంటూ బ్రతకటమేనా? ఏం బతుకురా మీది? 12 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఇంకా తెలంగాణ సెంటిమెంట్ని రాజుకుంటూ వాడుకుంటూ 4 రూపాయలు సంపాదిస్తున్నారా? తినటానికి ఇంకో బతికే లేదా మీకు? ఏం బతుకులు బతుకుతున్నారా నిజంగా? నేను అదే చెప్తున్నా. తెలంగాణ అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎంత ఇష్టమో, తెలంగాణకి పవన్ కళ్యాణ్ గారు ఎంత చేశారో మీరు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు, మీ తాతలు ముత్తాతలు కూడా చేయలేనిది పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే చేసి చూపించాడు. చేస్తాడు కూడా. తెలంగాణ అంటే ప్రాణం ఇచ్చేస్తాడు పవన్ కళ్యాణ్ గారు, అందులో ఎటువంటి సందేహం లేదు. అట్లాంటి వ్యక్తి ఆయన గురించి మీరు మాట్లాడే ముందు, ఆయన్ని తెలంగాణ వ్యతిరేకంగా చిత్రీకరించాలనే ముందు నిజంగా చెప్తున్నాను కదా, ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. గద్దరన్న లాంటి ప్రజా యుద్ధ నౌక గనక ఈరోజు ఉండుంటే ఒక్కొక్కడ చెప్పు తీసుకుని పటాపటా కొట్టేవాడు. అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కడిని చెప్పు తెగల కొట్టేవాడు గద్దరన్న. గద్దరన్నని ఇష్టపడింది పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకు వచ్చిన తర్వాత కాదు. పిచ్చి ఎదవలకు అర్థమై సావట్ల. ఆయనే చెప్పాడు ఒకసారి, నెల్లూరులో ఆయన మాటలకి ఇన్స్పైర్ అయిపోయి వాళ్ళ నాన్నగారితో మాట్లాడేవాడట. ఆయన తెలంగాణ భావజాలాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో, యువతలో చైతన్యం రగిలించేలా అనేక సార్లు, ఎన్నిసార్లు
ఎవడరా ఇక్కడ అసలు ఒక్క నాయకుడి గురించి చెప్పండి. తెలంగాణ దాటి బయటికి వెళ్ళిన తర్వాత తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల గురించి, ఇక్కడ పోరాట పటిమ గురించి పక్కకెళ్ళి మాట్లాడినోళ్ళు పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. ప్రతిసారి మాట్లాడతాడు. పిఠాపురం ఆవిర్భావ దినోత్సవ సభలో కూడా ఆయన మొట్టమొదటి స్టేజ్ ఎక్కి మాట్లాడింది నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పి, తెలంగాణ నుంచి నా పార్టీ తెలంగాణలో పుట్టింది, నా పార్టీ తెలంగాణలో పురుడు పోసుకుంది, నాకు గద్దరన్ అంటే ఎంత అభిమానమో ప్రత్యేకించి ఆయన చనిపోయేంత వరకు తమ్ముడు పవన్ అని చెప్పి ఆయన మాట్లాడలేనటువంటి టైంలో కూడా ఒక వాయిస్ నోట్ వదిలేరంటే ఆయనకి ఎంత పిచ్చి ఉంటుందో తెలుసా. లెఫ్టిస్ట్ భావజాలాలు చాలామందికి ఉంటాయి. అప్పట్లో పవన్ కళ్యాణ్ గారి నాలాంటి వ్యక్తులు కూడా, నేను కూడా ఒకప్పుడు నక్సలైట్లకు వెళ్ళిపోదాం అనుకున్నటువంటి వ్యక్తిని. ఎందుకంటే తెలంగాణలో అలాంటి భావజాలం కలిగినటువంటి వ్యక్తుల మీద పవన్ కళ్యాణ్ గారు ఆకర్షితులయ్యారు. దాంట్లో గద్దరన్న లాంటి వ్యక్తుల్ని ఇంకా ఎక్కువగా ఆయన ప్రభావితం చేయగలిగారు ఆయన్ని. సో అలాంటి తెలంగాణ పట్ల ఎంత ప్రేమ ఉంది అంటే మీరు ప్రత్యేకించి చూడాల్సిన అవసరంలా. నల్గొండలో ఫ్లోరైడ్ బాధితులకి అండగా నిలబడినప్పుడు కావచ్చు, 100 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని పంచలోడ తీసి కొడతా అన్నప్పుడే ఆయన్ని ఎవడు ఏం పీకలేకపోయాడు. మీరెంతరా, మీ బతుకులు ఎంతరా? మీ తోటకు చప్పుళ్ళకి ఆయన భయపడతాడా? ఇప్పుడు ఎక్కడో ఆదిలాబాద్ తాండాలో నీళ్లు లేవంటే 70 సంవత్సరాలకు పైగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరూ రానప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆయన సొంత డబ్బులు పెట్టి బోరు బావేపించాడు. అక్కడున్న ఎవడన్నా మీరు 10 మెతుకులు ఎవరికైనా అన్నం పెట్టారా మీరు మీ బతుకులకి? పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతారు. తెలంగాణకి సంబంధించినటువంటి ఎంతోమందికి, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అనాథాశ్రమాలకు, హైదరాబాద్లో ఉన్నటువంటి ఎంతోమంది అనాథ పిల్లలకు, అనాథ ఆశ్రమాలకు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజుకి ఫండ్స్ ఇస్తున్నాడు తెలుసా. ఈ రోజుకి ఎన్నో కుటుంబాలకి ఆయన సహాయం చేశాడు. ఏదన్నా కష్టం వస్తే వరంగల్లో యాసిడ్ దాడి జరిగినప్పుడు ఆ చెల్లి దగ్గరికి వెళ్ళింది కూడా పవన్ కళ్యాణే. మీరెవరన్నారు? ఎక్కడ చచ్చారా మీరందరూ? చెప్పుకుంటా పోతే కొన్ని వందలు ఉంటాయి. కొండగట్టు అంజన్నకు కూడా ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ముఖ్యమంత్రులు ఎవడో చేయలేంది పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా చేశాడు. 35 కోట్లు అక్కడ నిధులు కేటాయించి ఇచ్చాడు. రేపు కూడా ఇంకా ఇస్తున్నాడు కూడా ఆ గిరి ప్రదక్షిణకి. వరద బాధితులు అక్కడ నష్టం ఏదన్నా, మొన్న తుఫాన్ వచ్చింది, వరదలు వచ్చాయంటే ₹1 కోటి ఆయన మొదటి ఇచ్చింది. ఇలాంటివి కొన్ని వందలు ఉన్నాయి. కరోనా టైంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు. ఆయన గురించి మాట్లాడేటంటే ఆయన కాలి గోటికి కూడా జరిపారు. మీరు ఎంతసేపు తెలంగాణ ఉద్యమాలని చెప్పి తెలంగాణ వ్యతిరేకులుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ తరిమేసి ఏం సాధిస్తారు? తెలంగాణ ప్రజలు ఎంత హ్యాపీగా ఉన్నారు, ఎన్ని కంపెనీలు వచ్చి అందరూ అన్యోన్యతగా అన్నదమ్ముల్లాగా తెలుగు వాళ్ళు మనతో పాటు ఉండి అన్నలుగా, బావలుగా, మేనరికాలతో ఎన్నో సంబంధాలు ఉన్నాయి తెలంగాణకి, ఆంధ్రాకి. ఎన్నో కుటుంబాలకి అక్కడ ఇక్కడ కలగలిసిపోయి ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మా తల్లులు ఇక్కడ పుట్టారు, మేము ఇక్కడ పుట్టాము, మా పిల్లలు ఎక్కడ పుట్టారని చెప్పి చెప్పుకునేటువంటి బోల్డ్ మంది ఉన్నారు. అంతా ఎన్నో సంవత్సరాల చరిత్రలో కలిసిపోయినాయి తెలంగాణ, ఆంధ్ర. భాషపరంగా ఒకటే ఉన్నాం కానీ అన్నదమ్ములుగా మాత్రమే విడిపోయాం. అది గుర్తుపెట్టుకోండి. ఇంకా విడదీయాలని చూస్తే విడదీసేందుకు చాలామందే ప్రయత్నాలు చేసి నాశనం అయిపోయారు అంతే. దాంట్లో మీరు కూడా కొట్టుకుపోవాల్సిందే తప్ప మీరు పీకేదేమీ లేదనేది గుర్తుపెట్టుకోవాలి.